హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే, లాస్ట్ వీడియోలో అయితే చెప్పేసా కదా సీజెడ్ స్టోన్స్ తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తా అని చెప్పి. సో సీజెడ్ స్టోన్స్ తో మనకి జ్యువెలరీ ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది అయితే చూపించడానికి వచ్చేసాను. అండ్ లాస్ట్ వీడియోలో టెంపుల్ జ్యువెలరీ అయితే చూపించానండి, దిస్ వన్ అన్నమాట. సో క్లారిటీగా చూడాలి అని అనుకుంటే నేను పైన ఐ ఐకాన్ లో ఇచ్చే ఉంటాను. సో పైన లింక్ ఓపెన్ చేస్తే ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోతారు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో చూడండి. సో ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తెలిసిందే కదా, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో ఇప్పుడు లేట్ చేయకుండా సోది లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా, మరి వచ్చేయండి. సో ఫస్ట్ నేను చూపించబోయేది చోకర్ అనమాట, సీజెడ్ స్టోన్స్ చోకర్ అనమాట. సో చోకర్ అసలు చాలా బాగుంటుందండి, బ్రైడల్ లుక్ అయితే అదిరిపోతుంది. అండ్ దీని ప్రైస్ డీటెయిల్స్ అన్నీ మీరు కామెంట్ చేస్తే నేను తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాను, ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళకి. అండ్ ఇది మనం ఇలా పెట్టుకున్నామంటే ఇంకా అసలు ఏం పెట్టుకోకలేదు, చూడండి ఎంత బాగుందో. అండ్ దీనిది వచ్చేసి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేసేస్తాను. మొత్తం సీజెడ్ స్టోన్సే అనమాట. అండ్ స్టెప్ బై స్టెప్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇది వచ్చేసి నేను ఇక్కడ ఊపుతున్నాను చూడండి. అండ్ ఇది వచ్చేసి మనకి చాలా ఫ్రీగా ఉంటుందండి, నెక్కి పెట్టుకోవడానికి గుచ్చుకోదు, అలా ఏముండదు. ఎందుకంటే ఇక్కడ మీకు ఒకటి స్లైడ్ అవుతుందో ఇలాగా, సో వాడు నెక్కి తగినట్టు ఇచ్చాడు అనమాట. సో ఇలా స్లైడ్ అవుతుంది కాబట్టి మనకి నెక్ చిన్నదుంటే ఇలా పెట్టుకోవచ్చు, పెద్దవాళ్ళు ఉంటే ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో కరెక్ట్ సెట్ అయిపోతుంది అండ్ ఎవరైనా పెట్టుకోవచ్చు. సో మొత్తం స్టోన్సే, అసలు చాలా బాగుంది కదా. అండ్ ఇంకా క్లారిటీగా కనిపించకపోతే నేను పక్కనన్నా ఇస్తాను, లేదా లాస్ట్లో అన్నా సరే ఇస్తాను, పిక్స్ అనేవి యాడ్ చేస్తాను, లేదా చిన్న చిన్న క్లిప్స్ అయితే పెడతాను అనమాట. చూడండి లుక్ అయితే ఎంత బాగుందో. నాకు ఇప్పుడు ఈ శారీ మీదకి టెంపుల్ జ్యువెలరీ ఉంది కదా, అందుకని ఇది లుక్ ఆ మాత్రం మీకు తెలియట్లేదు. బట్ ఇది ఓన్లీ సీజెడ్ స్టోన్స్ తోనే మనం అంతా రెడీ అయితే అది మాత్రం చాలా బాగుంటుంది. అండ్ టెంపుల్ జ్యువెలరీ ఒక స్టైల్ వస్తుంది, సీజెడ్ ఒక స్టైల్ వస్తుంది అనమాట. ఏది పెట్టుకున్నా చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి చోకర్. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇస్తారు కదా, మరి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చేసారండి. ఇయర్ రింగ్స్ కూడా మరీ షార్ట్ లేవు, మరీ లాంగ్ లేవు, బాగున్నాయి, కరెక్ట్ గా ఉన్నాయి. అండ్ నా వేలంత వచ్చాయి, చూసారు కదా, కరెక్ట్ గా నా వేలంత వచ్చాయి. ఇది కూడా మొత్తం స్టోన్స్ తో అయితే ఇచ్చేసారనమాట. బట్ ఇటు కొంచెం బాల్స్ ఇచ్చారు, వైట్ బాల్స్. సో చాలా బాగుంది ఇది కూడా. అండ్ నేను పిక్స్ అయితే అటాచ్ చేస్తాలేండి. సో ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి, క్యూట్ గా. అండ్ ఇది పెట్టుకొని అది పెట్టుకుంటే అదిరిపోతుంది అసలు. ఇప్పుడు వచ్చేసి చిన్న చౌకలు చూపిస్తాను మీకు. ఇప్పుడు పెద్ద చౌకర్ చూపించాను కదా, ఇప్పుడు చిన్న చౌకర్ చూపిస్తాను అనమాట. ఈ చౌకర్ కూడా ఇలా పెట్టుకోవచ్చు, మన నెక్కి తగ్గట్టు పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఏ చౌకర్ నచ్చిందో చెప్పండి, చిన్నది నచ్చిందా పెద్దది నచ్చిందా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి. ఇదైతే ఇంకా బాగుంటుంది. నాకు పెద్దది చిన్నది రెండు ఇష్టమే, మీకు ఏది నచ్చిందో చెప్పండి. సో ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చారనమాట, కుందన్ టైప్ ఇక్కడ. అండ్ ఇదంతా కొంచెం ముత్యాలు, పెద్ద ముత్యాలు. సో దీనికి ఇయర్ రింగ్స్ అవి ఏమి ఇవ్వలేదండి, ఓన్లీ ఒక పాపిడి బిల్ అయితే ఇచ్చారు. సో దీనికి ఇయర్ రింగ్స్ అయితే ఏమి ఇవ్వలేదు. అంటే ఇది నార్మల్ గా షాప్ లో తీసుకున్నదే, ఇది సీజెడ్ స్టోన్సే కానీ మరీ అంత క్వాలిటీ కాదు. ఇప్పుడు నేను ఇదైతే పెద్దదైతే బాగా క్వాలిటీ అండి, ఇది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. సో ఇది అంత కాదు, అందుకని చెప్పి దీనికి ఏమి ఇయర్ రింగ్స్ అది ఏమి ఇవ్వలేదు, పాపిడి బిల్ అయితే ఇచ్చారనమాట. సో పాపిడి బిల్ కూడా భలే క్యూట్ ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మరి పెద్దదానికి పాపిడి బిల్ ఇవ్వలేదా, అంత ఎక్స్పెన్సివ్ అన్నారు కదా అంటే, పెద్దదానికి కూడా పాపిడి బిల్ ఇచ్చారండి. సో అంత ఎక్స్పెన్సివ్ పెట్టుకొని ఎందుకు ఇవ్వకుండా ఉంటారు చూడండి.
పెద్ద చోకర్ పాపిడి బిళ్ళ అనమాట. చాలా బాగుంటుంది. అండ్ నాకైతే మెయిన్గా రెండు ఇష్టమే, బాగా మెయిన్ ఒకటే పెద్ద చోకర్ అనమాట. సో ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇప్పుడు వచ్చేసి మొత్తం సెట్ చూపించాలనుకుంటున్నా కదా, అందుకని ఇప్పుడు వడ్డానం అనమాట. సో వడ్డానం జస్ట్ ఇలా పెట్టేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కూడా గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చేసారు. అండ్ ఇవి వచ్చేసి జస్ట్ అలా పల్స్ అనమాట. మొత్తం సీజెడ్ స్టోన్సే, అంత ఎక్స్పెన్సివే, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా సరే రేట్ ఎక్కువ కదా అని చెప్పి మానేయద్దు. ఎందుకంటే ఇప్పుడు రేటు తక్కువే తీసుకున్నాం అనుకో, నార్మల్గా చీప్గానే వచ్చేస్తుంది, తక్కువకే వచ్చేస్తుంది అని చెప్పి తీసుకున్నారే అనుకో, ఫ్యూచర్లో అది ఏం పెద్ద పనికిరాదనమాట. ఒక 2-3 ఇయర్స్లో పోతుంది. మళ్ళీ కొనాలి. పోయిన తర్వాత దానివల్ల అలా కాకుండా మీరు ఒకేసారి ఎక్స్పెన్సివ్తో తీసుకుంటే ఎప్పటికీ వాడుకోవచ్చు. అండ్ ఎన్నిసార్లన్నా వాడుకోవచ్చు. గ్యారంటీ ఇస్తారు, ఒక 1 year అన్న గ్యారంటీ ఇస్తారు. సో చూసుకొని వెకేషన్ బట్టి కొనుక్కోవాలి. అది కూడా నార్మల్గా కొనుక్కుంటే అది పెద్ద లెక్కలోకి రాదు. అండ్ మీకు ఇప్పుడు పెళ్ళి ఉంది, మీరే బ్రైడ్, సో అలాంటప్పుడు మంచి యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఆ సిచ్యువేషన్లో ఎవరైనా పర్చేస్ చేసుకుంటారు కాబట్టి ఆ సిచ్యువేషన్లో తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. ఆ పర్చేస్ చేసుకునేదేదో కొంచెం ఎక్స్పెన్సివ్తో పర్చేస్ చేసుకుంటే లైఫ్ టైం ఉంటాయి అన్నమాట అలా. సో ఇది నా చిన్న సజెషన్. సో ఇప్పుడు వచ్చేసి మనం వడ్డానం చూసేసాం కదా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బ్యాంగిల్స్. సో బ్యాంగిల్స్ కూడా సీజెడ్ బ్యాంగిల్స్ అనమాట. 4 ఉన్నాయి నా దగ్గర. 4 చూపించేస్తాను. ఒకటి చిన్న చోకర్కి, ఒకటి పెద్ద చోకర్వి అనమాట. సో ఇవైతే పెద్ద చోకర్వి, చాలా బాగుంటాయి. అండ్ నేను మొత్తం అన్నీ పెడతాలేండి, మొత్తం అన్ని ఫొటోస్ అయితే పెట్టేస్తాను క్లారిటీగా. అండ్ చాలా బాగుంటాయి, మొత్తం స్టోన్స్తోనే వచ్చింది. అండ్ ఇంకోటి కూడా ఉందని చెప్పా కదా, సో ఇంకో సెట్ కూడా ఇప్పుడు నేను చూపించేస్తాను. సో ఇవి వచ్చేసి 4 అనమాట. ఇవి ఇంకా ఇష్టం నాకు, ఎందుకంటే సింపుల్గా ఉంటాయి, నీట్గా ఉంటాయి అన్నమాట చూడడానికి. చూడండి మొత్తం సీజెడ్ స్టోన్సే. సో సింపుల్ అండ్ నీట్. సీజెడ్ స్టోన్స్ అంటే మెయిన్ వెయిట్ అండి, వెయిట్ బాగుంటాయి సీజెడ్ స్టోన్స్ అంటే. అంటే మనకి ఎక్స్పెన్సివ్ కదా, సో దానివల్ల వెయిట్ బాగుంటాయి. అండ్ మంచిగా యూస్ఫుల్ అనమాట, మనకి లైఫ్ టైం ఉంటాయి కాబట్టి చాలా బాగుంటాయి. సో నేను పిక్స్ అయితే యాడ్ చేస్తాను. అండ్ మొత్తం జ్యువెలరీ అంతా చూపించేశాను. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ టెంపుల్ జ్యువెలరీ ఎవరైనా చూడకపోతే వెళ్ళైతే చూసేయండి. ఇంతవరకు చూసారంటే తప్పకుండా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. సో ఈ వీడియోలో అయితే ఇంతే అండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా మరి. టాటా.